ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన సాబుదానా కిచడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది మహారాష్ట్ర స్పెషల్. ముందుగా ఆయిల్ వేసుకుని దాంట్లో జీలకర్ర, ఆలు సన్నగా కట్ చేసుకొని, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాను. ఆలు బాగా ఏగే లోపల మనం వేసిన పప్పు వేపేసుకొని అది మిక్సీకి వేసేసుకుందాం. కచ్చాపచ్చాగా మిక్సీ పెట్టుకోవాలి. ఇంకా సబ్బియాన్ని ఒక 4 hours ముందే నానబెట్టుకొని నీళ్లు మొత్తం ఉంచేసేయాలి. ఒక డ్రాప్ కూడా ఉండకుండా ఉంచేశాక బాండిట్లో యాడ్ చేయాలి. కాసేపు మగ్గించాక దీంట్లో ముందుగా తయారు చేసి పెట్టుకున్న వేరుశనగ పొడిని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా పేస్ట్ చేయొద్దండి, కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది. మనం తినేప్పుడు క్రంచీగా ఆ వేసిన పప్పులన్నీ వస్తూ ఉంటాయి, టేస్ట్గా ఉంటుంది. ఇంకా దీనికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు షెఫ్ సాత్విక్ సాబుదానా కిచడీ తయారు చేస్తున్నాడు. ఇటు తిరిగి సాత్విక్, ఏమేమి వేసావు సాత్విక్ దాంట్లో? ఏం తెలీదా? మా పని వాళ్ళు చేస్తే పని చేస్తున్నాడు. అవునా? లాస్ట్లో టేస్ట్ ఉంది వచ్చిన కలబెట్టామని. ఓకే సాత్విక్, బాయ్. పోయినా పని పోయేది ఎక్కడ. ఇలా ఉడికిపోయిన తర్వాత మనం పొయ్యి ఆపేసుకోవాలి. చూడండి ఎంతో పొడి పొడిగా ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది మన సాబుదానా కిచడీ. సూపర్గా ఉంటుంది, ఈజీ కూడా చేయడం.